ஸ்ரீமதே ராமானுஜன் ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவள்ளேஸ்வரம் அகிலாத்ம குணாவாசம் அஜ்ஞானந்திமிராபகம் ஆశ్రితానాం சுச்சரணம் అనంతార్య దేశికం. భాగవతులందరికీ అడియన్ యొక్క దండవత్ ప్రణామాలు. ఈరోజు గోదా చతుశ్లోకిలోని 2వ శ్లోకాన్ని మనం అనుభవించబోతున్నాం. శ్లోకంలో చూసినట్టయితే ఇందులో మనకి గోదాదేవి యొక్క సంబంధం ఎలా కలిగింది, వారి యొక్క తల్లి గారు తండ్రి గారు ఎంత గొప్పవారు, వారి యొక్క అన్నగారు ఎంత గొప్పవారు, వారి యొక్క భర్త ఎంత గొప్పవారు, అలానే వారి బిడ్డలు ఎవరు అనే విషయాలన్నింటినీ చెబుతూ చివరికి అంత గొప్పనైనటువంటి వారు ఎలా సులభంగా మనకి దక్కారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి అనంతాళ్వాన్ స్వామి వివరిస్తున్నారు. శ్లోకంలో చూసినట్టయితే మాతా చేత్ తులసి పితాయతి తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేత్యతిశేఖర ప్రియతమ శ్రీరంగదామాయతి జ్ఞాతారస్తనయత్వదుక్తి సరసస్తన్యేన సంవర్తితా గోదాదేవి కథం త్వమన్య సులభ సాధారణ శ్రీరసి. దీని యొక్క అర్థం మనం చూసినట్టయితే మాతా చేత్ తులసి, గోదాదేవి యొక్క తల్లిగారు ఎవరు అంటే గోదాదేవి అయోనిజని, అంటే ఎవరికి ఒక తల్లి గర్భవాసం చేసి వచ్చినటువంటి వారు కాదు. ఎలాగైతే జనక మహారాజుకి ఆ యాగభూమిని దున్నుతుంటే సీతాదేవి లభ్యమైందో అయోనిజగా, అలానే ఆ శ్రీదేవి లాగే ఈ భూదేవి కూడా అయోనిజగా మాలాకారుడైనటువంటి విష్ణు చిత్తమహానికి కూతురిగా తులసి వనంలో దొరికింది. కాబట్టి తల్లిగారు తులసీదేవి. సరే, పితాయతి తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్, ఎలాగైతే గోదాదేవి తన ప్రతి ప్రాశ్రంలో ప్రతి ఒక్క తిరుమలిలో తన తండ్రి గారైనటువంటి విష్ణు చిత్తుల గురించి చెప్తూనే తండ్రి గారు గురువు గారు అయినటువంటి విష్ణు చిత్తులు తండ్రి గారు అని చెప్తున్నారు. సరే, భ్రాత చేత్యతిశేఖర, సరే అండి, తండ్రి గారు తల్లి గారు అంటే అర్థమవుతుంది చాలా వారు ఆ కాలంలో జీవించిన వారు. గోదాదేవి కలియుగం యొక్క ప్రారంభంలో వచ్చారు, కానీ యతిరాజులు అంటే భగవద్ రామానుజుల వారు ఒక 1000 సంవత్సరాల పూర్వమే వచ్చారు. ఇంకా కలియుగం ఆరంభమై 4000 సంవత్సరాలకి మన రామానుజుల వారు అవతరించారు. ఎలా మరి అన్నగారయ్యారు అంటే ఒక అందమైనటువంటి ఐతిహ్యం ఉంది. అది మనందరికీ చాలామందికి తెలుసు. ఎలాగైతే రామానుజుల వారు గోదాదేవికి అన్నగారయ్యారని. గోదాదేవి తన నాట్య తిరుమలలో నారునరం పొయిల్ மாலிடன் சோலை நம்பிக்கு நான் 100 தடால் வெண்ணை வாய்நேந்தவரா வைத்தேன் 100 தடா நிறைந்த అక్కారడుగలు சொன்னேன் ఏరు తిరువుడయాన్ ఇంగు వందివై కొల్లుంగులు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఒకవేళ శ్రీమన్నారాయణుడు నా భర్త అయితే నేను ఆ మాలిడిన్ జోళై అనేటువంటి దివ్యదేశంలో ఉన్నటువంటి అలగర్ పెరుమాళకి 100 గంగాలటువంటి పాయసాన్ని అలానే 100 గంగాల పూర్తిగా వెన్నని సమర్పిస్తాను అని చెప్తారు. ఇది రామానుజుల వారు అనుభవిస్తున్నారు. కానీ వారికి ఒక బాధ వచ్చింది. ఏంటంటే పాపం ఆడపిల్ల ఇది చేసిందో లేదో పూర్తి చేయకుండా ఒకవేళ ఒక మాట ఇచ్చి అది అసంపూర్ణంగా వదలడం శాస్త్రసమ్మతం కాదు. కాబట్టి ఆ అనుభవాన్ని పూర్తి చేసుకొని నాట్య తిరుమల అనుభవాన్ని కాలక్షేపాన్ని పూర్తి చేసి నేరుగా మాలిడిన్ జోలికి వెళ్ళారు. అక్కడ 100 గంగాలాలు సమర్పించి దాంతో చాలా సంతోషపడ్డటువంటి అలగర్ పెరుమాళ్ ఏం చేశారంటే ఆ గంగాలాన్ని ఇప్పటికీ కూడా మనం విమానానికి తాపడంగా చూడొచ్చు. ఆ సోమచంద్ర విమానానికి తాపడంగా ఉన్నది ఆనాడు రామానుజుల వారు ఆ 100 గంగాలను సమర్పించినటువంటి ఆ గంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికీ తాపడంగా చేశారట. అది పూర్తి చేసుకొని శ్రీవిల్లిపుత్తూరుకి వెళ్ళగానే గోదాదేవి తన అర్చా తిరుమేని నుంచి బయటికి వచ్చి సాధారణంగా ఒక 2 అడుగులు ముందుకు వేసి మా యొక్క మనోరథాన్ని పూర్తి చేసినారు ఏం కోయిల్ అన్ననో, అంటే మా యొక్క అన్నగారో మీరు ఎలాగైతే చెల్లి యొక్క మనోరథాన్ని పూర్తి చేస్తారో వారు అన్నగారు అవుతారు. అలానే మా యొక్క మాటని పూర్తి చేసినటువంటి మీరు మాకు అన్నతో సమానము అని చెప్పి భ్రాతా చేత్
యతిశేఖర ప్రియతమ శ్రీరంగధామాయతి. సరే, వారికి ప్రియుడు ఎవరు? గోదాదేవి యొక్క ప్రియులు ఎవరు అంటే శ్రీరంగధామాయతి సెంగోలుడే తిరువరంగచ్చల్వనార్ అని చెప్పి తన నాచార్య తిరుమలలో చెప్పారు. అలానే వారి యొక్క పరంపదం కూడా శ్రీరంగధామంలోనే అయ్యింది. కాబట్టి ప్రియతమ శ్రీరంగధామాయతి జ్ఞాతారస్తనయ. సరే, వారికి బిడ్డలు ఉన్నారా? గోదాదేవి చాలా చిన్న వయసులోనే పరంపదించేశారు, అంటే పెరుమాళ్ళని చేరుకున్నారు, పెళ్లి చేసేసుకున్నారు. మరి వారికి పుత్రులు ఎవరైనా ఉన్నారా అంటే జ్ఞాతార అంటే జ్ఞానులు, వారి యొక్క కుమారులు. జ్ఞానులు అంటే మరి చాలా పెద్ద పెద్ద విషయాలు తెలుసుకోవాలేమో వారి యొక్క కుమారులు అవ్వడానికి, అంటే కాదు. త్వతుక్తి సరస స్తన్యేన సంవర్తిత. ఏం తెలుసుకున్న జ్ఞానులు అంటే మీ యొక్క అందమైనటువంటి మాటలు తెలుసుకున్న జ్ఞానులు. ఏం అందమైన మాటలు చెప్పారు అంటే ఆ స్తన్యపానం ద్వారా ఒక తల్లి ఎలాగైతే బిడ్డలకి పాలని ఒక వైభవంగా అందిస్తుందో, వారికి పోషణను అందిస్తుందో, అలానే గోదాదేవి కూడా తిరుప్పావై అనేటువంటి స్తన్యపానం ద్వారా, పాల ద్వారా మనకి పెరుమాళ్ళని చేరేటటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదం చేస్తుంది. కాబట్టి ఆ స్తన్యపానం చేసినటువంటి వారు, ఆ తిరుప్పావై నాచార్య తిరుమల సేవాకాలం చేసినటువంటి వారు, దాని గురించి తెలుసుకున్న వారందరూ కూడా గోదాదేవి యొక్క కుమారులే, గోదాదేవి యొక్క కుమార్తెలే అని చెప్తున్నారు. గోదాదేవి కథం త్వమన్య సులభ సాధారణ శ్రీరసి. సరే, ఇంత వైభవంగా ఉంది. స్వయంగా తులసీదేవే మీ తల్లిగారు, విష్ణుచిత్తుల వారే మీ తండ్రి గారు, మీ అన్నగారు పెద్ద యతిలు రామానుజుల వారు, మరి మీ ప్రియులు శ్రీరంగ నాథుడు కదా. మరి మీరు మాకు సులభంగా అందుతారా? మీ యొక్క వాక్యాలు మేము అర్థం చేసుకోగలుగుతామా అంటే చాలా సులభంగా అందరి కోసం అనుగ్రహించారు కదా గోదాదేవి తిరుప్పావై నాచార్య తిరుమలని. అలా కాకుండా మన ఇప్పటికీ అనుగ్రహిస్తూనే ఉన్నారు. వారి యొక్క నామోచ్చారణ, వారి యొక్క విగ్రహారాధన చేస్తున్న అందరికీ కూడా సులభంగా మేము మీ తల్లిని, మీరు నా బిడ్డలు అని చెప్పినటువంటి ఆ భావన ఏదైతే ఉందో అదే త్వమన్య సులభ సాధారణ శ్రీరసి. అంత గొప్పనైనటువంటి ధనాన్ని మన అనుగ్రహిస్తున్నారు గోదాదేవి. ఈ విషయంతో మనకి ఈరోజు అనుభవాన్ని పూర్తి చేసుకుంటున్నాం. ఆళ్వార్ ఎம்பெருமானார் జీవ తిరువళ్ళేశ్వరణం, ఆండాళ్ దివ్య తిరువళ్ళేశ్వరణం, అనంత ఆళ్వార్ దివ్య తిరువళ్ళేశ్వరణం. శ్రీమతే రామానుజ నమః. అడియన్ రామానుజదాసన్.